వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న కాన్స్టిట్యున్సీ ఏదంటే మండపేట. ఉభయ గోదావరి జిల్లాలో మండపేటకు ఒక ప్రత్యేకత అయితే ఉంది కాన్స్టిట్యున్సీకి. అలాంటి కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ ఇన్ఛార్జిగా జోగేశ్వరరావు ఉన్నారు. గతంలో పలుసార్లు ఆయన అక్కడి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు కూడా. అసలు ఒక స్ట్రాంగ్ టీడీపీకి ఒక కంచుకోటగా ఎన్నో సంవత్సరాల పాటు ఉంటూ వచ్చింది, లైక్ భీమిలి లాగానే. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున చంద్రబాబు నాయుడు ఈ టికెట్ని ప్రకటించడం ద్వారానే అటు పవన్ కళ్యాణ్ కూడా ఆయన మీద ఒక దశలో వ్యతిరేకత వ్యక్తం చేశారు. అటు అరకు సీటుతో పాటు ఇటు మండపేట టికెట్ని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారో స్థానికంగా ఉన్న సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని పొత్తు ధర్మాన్ని విస్మరించారంటూ పవన్ కళ్యాణ్ కూడా 2 సీట్లను అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఒక నెగోషియేషన్కి అయితే కూడా కారణమైంది. చర్చల్లో నిలుస్తూ వస్తుంది ఈ మధ్యకాలంలో. ఇలాంటి చర్యల ద్వారా చర్చల్లో ఎప్పుడు కూడా మండపేట ఉంటూ వస్తుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి చూసినట్లయితే ఈ రోజున తోట త్రిమూర్తులు ఉన్నారు. పలుసార్లు టీడీపీ జెండా అక్కడి నుంచి ఎగరేసిన జోగేశ్వరరావు వైపే అక్కడ కేడరంతా మొగ్గు చూపుతుందని టీడీపీ భావిస్తున్నప్పటికీ అదే స్థాయిలో ఒక కాపు సామాజిక వర్గ కోటాలో తోట త్రిమూర్తులు జోగేశ్వరరావుకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన ఎన్నికల ప్రచారంలో సైతం తోట త్రిమూర్తులు ఇక స్థానికంగా ఉన్న ఇష్యూస్ కారణంగా జోగేశ్వరరావు తోట త్రిమూర్తుల్ని ఆయన ఫ్యామిలీని కూడా టార్గెట్ చేసే ప్రయత్నంలో అదే సమయంలో తోట త్రిమూర్తులు కూడా ఈరోజు జోగేశ్వరరావుకు పదే సవాల్ విసిరే ప్రయత్నం చేస్తున్నారు. కేశవరం లాంటి ఒక గ్రామాన్ని ప్రాతిపదికగా మనం అక్కడ ఏదైతే ఒక రెఫరెండం పెడదామంటూ కూడా ఆయన పూర్తి స్థాయిలో జోగేశ్వరరావును టార్గెట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంత ప్రిషియస్గా ఈరోజు తోట త్రిమూర్తులు ఆ సీటును తీసుకోవడానికి కూడా ప్రత్యేక కారణాలే ఉన్నాయి. మామూలుగా అయినట్లయితే ఎప్పుడు కూడా రామచంద్రాపురం కాన్స్టిట్యున్సీ నుంచే త్రిమూర్తులు రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. అటు ఆయన ఫస్ట్లో ఇండిపెండెంట్గా గెలిచిన, ఆ తర్వాత టీడీపీతో అసోసియేట్ అయిన సుదీర్ఘకాలం. అసలు రాష్ట్రంలో అన్ని పార్టీలు చాలా తక్కువ సమయంలో అన్ని పార్టీలు టచ్ చేసిన ఏకైక వ్యక్తిగా తోట త్రిమూర్తులు ఉన్నారు. బట్ పార్టీలు ఏదైనా సరే తనకంటూ ఒక సెల్ఫ్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడంలో కూడా తోట సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. అయితే 2019 ఎన్నికల కంటే ముందు ఆయన వైసీపీలోకి వెళ్ళడం, వైసీపీ నుంచి ఆయన ఏదైతే ఎమ్మెల్సీ దక్కించుకోవడం, ఈ పరిణామాలన్నీ మనకు తెలిసిందే. సో రామచంద్రపురం టికెట్ని ఎప్పుడు కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు. రామచంద్రపురంలో ఆయన పలుసార్లు ఎమ్మెల్యే కావడం జరిగింది. అందుకని పిల్లి సుభాష్ కూడా పలుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. వీళ్ళిద్దరూ కాంగ్రెస్ టీడీపీ నుంచి కొన్ని రోజులు ప్రత్యర్థిగా ఉన్నారు, కాంగ్రెస్ పీఆర్పీ నుంచి ప్రత్యర్థులుగా ఉన్నారు, అండ్ దెన్ కాంగ్రెస్ టీడీపీ నుంచి కూడా ప్రత్యర్థులుగా ఉన్నారు. అలా పిల్లి సుభాష్ను ఓడించిన చరిత్ర అయితే ఉంది, ప్రత్యేకించి 2012 ఉప ఎన్నికల సమయంలో. ఇక ఆ తర్వాత 14లో కూడా ఆయన ఓడిపోయి ఉన్నారు. బట్ ఆ తర్వాత చూసినట్లయితే మంత్రి పదవి రేసులో ఉన్నప్పటికీ పలు పార్టీని తిరిగిన కారణంగా గత టీడీపీ గవర్నమెంట్లో ఆయన మంత్రి పదవి కూడా దక్కించుకోలేకపోయారు, చంద్రబాబు సన్నిహితుడనే ఒక ఇమేజ్ ఉన్నప్పటికీ. ఇక లాస్ట్ 2019 ఎన్నికల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆ రోజున సెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిన చెన్నుబోయిన వేణుగోపాల్కి ఆ టికెట్ కేటాయించారు. పిల్లికి ఆ రోజు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి, ఆ తర్వాత రాజ్యసభ టికెట్ కూడా ఎమ్మెల్సీ నల్లిఫై అయిపోయిన తర్వాత. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు తోట త్రిమూర్తులు కూడా లాస్ట్ మినిట్ వరకు తను పార్టీలోకి వచ్చిన తర్వాత తను ఎమ్మెల్సీ ఇచ్చున్నారు, మండపేట ఇన్ఛార్జిగా ప్రకటించిన లాస్ట్ మినిట్ వరకు తనకు రామచంద్రాపురం టికెట్ దక్కుతుందని కూడా ఆయన లెక్కలు కట్టారు. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంలో తోట త్రిమూర్తులకు చెక్ పెడుతూ ఆయన మండపేటకు పంపించే ప్రయత్నం చేశారు. ఈ రోజున పిల్లి సుభాష్ అటు చెల్లిపోయిన వేణుగోపాలను కూడా ఈరోజు రాజమండ్రి సిటీకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్లేస్లో ఈ రోజున పిల్లి సూర్యప్రకాష్కి టికెట్ ఇచ్చున్నారు. ఎందుకంటే తన కొడుకు టికెట్ ఇవ్వకుండా ఉంటే తన పార్టీని వదిలిపెట్టిపోతానంటూ కూడా పిల్లి సుభాష్ ఇచ్చిన అల్టిమేటంతో ఈరోజు ఆయన వారసుడికి టికెట్ ప్రకటించిన పరిస్థితి. సో ఆ హోప్స్ అయితే లేవు తనకు కానీ తన కొడుకు పృథ్వీకి కానీ ఆ టికెట్ వస్తుందనుకున్న తోట త్రిమూర్తులు ఆ విషయాన్ని కూడా అక్కడ చెక్ పడింది. అందుకే ఈసారి మండపేట మీద కూడా చాలా సీరియస్గా ఆయన ఫోకస్ పెట్టున్నారు. మండపేట తనకు ఒక కొత్త సీట్ అనే చెప్పుకోవాలి ఈ రోజున. అలాంటి చోటు నుంచి తాను గెలిచే అసెంబ్లీకి వెళ్ళినట్లయితే తనకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరోసారి వచ్చినట్లయితే తనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది సీనియారిటీ కోటాలో అని కూడా తోట త్రిమూర్తులు లెక్కలు కడుతూ ఉన్నారు. అందుకే మండపేటలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు జోగేశ్వరరావును అధికారికంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించే ప్రయత్నం చేశారో అంతకంటే ఎక్కువగా సవాల్ విసురుతూ ఈరోజు అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు తోట త్రిమూర్తులు. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో తోట త్రిమూర్తులు వర్సెస్ జోగేశ్వరరావు అన్న ఈక్వేషన్ రేపటి ఎన్నికల నాటికి ఎటువైపు తిరుగుతుందనేది మనం పక్కన పెడితే వీళ్ళిద్దరి కారణంగా ఈరోజు మండపేట కాన్స్టిట్యున్సీ అనేది ఒక హాట్ సీట్గా మారిందన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.